ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అక్క ఇంకా ఆపుతావా? నిజమేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకుంటే జీవితాలు పారేసుకోవాల్సి వస్తుంది. బాగా చెప్పారండి. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నా, కానీ ఆవిడ వింటలేదు. మా వాడి సంగతి నాకు బాగా తెలుసు. నిజంగా అంజలికి వాడికి మీరనుకున్న సంబంధం ఉంటే మీరు ఏమన్నా అనండి, కానీ ఎవరో అన్న మాటలు పట్టుకొని మాటలు విసిరేయకండి. వాడు వచ్చేదాకా ఓపిక పట్టండి. ఎప్పుడొస్తాడు? తెల్లారిన తర్వాత? రోజు ఇలా రాత్రంతా మా గీత వెయిట్ చేస్తూ ఉండాలా? ఇలా ఎన్ని రోజులండి మా గీతకి? అక్క ఇది మన పిల్ల. నక్షత్రం మీద కోపంతో తలెత్తి ఉమ్మేస్తే అది మన ముఖం మీదే పడుతుంది. కాస్త ఆలోచించి మాట్లాడు. అందరూ నన్నే అనండి. ఏదో గీత మీదున్న అభిమానంతో ఆపుకోలేక వాగుతున్నాను, అంతేకాని గీత కాపురం అల్లరి చేయడం నాకు మాత్రం ఇష్టమా? గీత మీద మీకు ప్రేమ లేదు అని మేము అండలేదు వదినా. ఇలాంటి విషయాల్లో మనం కాస్త వెనక ముందు ఆలోచించాలి. మేమే ఓర్పుగా ఉన్నాం. మీ అంత ఓర్పు నాకు లేదు, అందుకే చెడ్డదానవుతున్నాను. ఇక్కడ ఎవరు చెడ్డైనా పర్వాలేదక్క, గీత కాపురం చెడిపోకుండా ఉంటే చాలు. ఇంత క్రితమే నీ వల్ల ఒకసారి తప్పు జరిగింది. గీత నలుగురిలో అల్లరైంది. ఆ రోజు తెలియక చేశానన్నావు. ఈరోజు తెలిసి చెయ్యకు, కాసేపు సైలెంట్గా ఉండు. అలాగేరా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? నేనేం తొందరపడంలే. మనం తొందరపడి గీతను తీసుకెళ్లొద్దులే. అబ్బాయి రాని అన్ని తేలిన తర్వాతే తీసుకెళ్దాం. అర్ధరాత్రి అయింది. ఇంకా ఎంతసేపు కాచ కూర్చుంటారా తమ్ముడు? నీకు నిద్రొస్తే నువ్వు వెళ్ళిపోక. అతను ఎప్పుడొస్తాడో తెలియకుండా ఇలా ఎంతసేపని ఎదురు చూస్తాం? అవును డాడీ, ఎంతసేపు వెయిట్ చేస్తాం? మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం డాడీ. మీ వారొచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నావు కదే. అన్నాను మమ్మీ, కానీ ఎంతసేపు?
ఇంత రాత్రి వరకు రాలేదంటే ఏంటి అర్థం? నాకు నిజం తెలిసిపోయిందని ఆయన ఎస్కేప్ అయ్యారనిపిస్తోంది. అసలు నేను ఇక్కడున్నంత వరకు ఆయన రారు అనిపిస్తోంది. అందుకే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాను. కాసేపు చూద్దాం గీత, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. లేదు డాడీ, నేను ఇంక వెయిట్ చేయలేను. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. వెళ్ళిపోదాం. గీత, చెప్తుంటే అర్థం చేసుకోవే. మమ్మీ, నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా బాధ నీకు అర్థం కావడం లేదు. మా ఆయన చేసిన పని డాడీ చేసుంటే నీకు అర్థం అయ్యేది. గీత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? తెలిసే మాట్లాడుతున్నాను మమ్మీ. మనిద్దరికి వయసులోనూ వరుసలోనూ తేడా ఉండొచ్చు, కానీ ఇద్దరం ఆడవాళ్లమే, ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే. నా బాధ నువ్వు అర్థం చేసుకోలేవా మమ్మీ? గీత, అవును మమ్మీ, నేను పొగరబోద్దాన్ని కాబట్టి ఈ వగరు భరిస్తున్నాను. నేను పోట్ల గిత్త లాంటిదాన్ని కాబట్టి దెబ్బతిని ఓర్చుకుంటున్నాను. అందుకే నీకు నా అహంభావమే కాని నా భావాలు అర్థం కావడం లేదు. నా గొడవే మీకు వినిపిస్తోంది కానీ నా గుండెల్లో మండుతున్న అగ్నిగుండం మీకు కనిపించడం లేదు. మమ్మీ, నేను అహంభావంతో మాట్లాడినా, ఆవేశంతో అరిచినా, ఆత్మాభిమానంతో తొందరపడ్డా చిన్నదాన్ని ఇంత పెద్ద బాధని తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ మమ్మీ. గీత, ఊరుకోమా. బావుగారు, మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. కోపంతో తీసుకెళ్ళమంటున్నాను అనుకోకండి. మా కోడలి బాధ చూడలేక తీసుకెళ్ళమంటున్నాను. తీసుకెళ్ళండి. మా వాడు వచ్చాక మీకు ఫోన్ చేస్తాను. వెళ్ళమ్మా. నీ బాధ ఆడవాళ్ళకే అర్థమవుతుంది అనుకోకు. మనసుంటే మగవాళ్ళకి కూడా అర్థమవుతుంది. నేను అర్థం చేసుకున్నానమ్మా. వెళ్ళిరా. నన్ను క్షమించండి మావయ్య. నా బాధ వల్ల మిమ్మల్ని బాధ పెట్టాను. నేనిప్పుడు వెళ్తున్నది కూడా ఇక్కడ ఉండలేకే కానీ ఉండడం ఇష్టం లేక కాదు. అత్తయ్య, మీరు కూడా ఏమీ అనుకోకండి. మీ మాటకి విలువిచ్చే ఇంతసేపు ఉన్నాను. ఇంకుండలేను. వెళ్తానత్తయ్య. వెళ్ళొస్తానమ్మా. నువ్వు మళ్ళీ రావాలి. ఎలా రాగలనత్తయ్య? రాగలవమ్మా. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని నీకు తెలియగానే వస్తావు. వెళ్ళిరా. మా అమ్మాయిని తీసుకెళ్తున్నందుకు ఏమీ అనుకోకండి. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్తుంటే మేమేమనుకుంటాం చెప్పండి? కాకపోతే కడుపుతో ఉన్న పిల్ల సీమంతం చేసి తీసుకెళ్లాల్సింది ఇలా తీసుకెళ్తున్నారంటే చాలా బాధగా ఉంది. అలా బాధపడకండి. మీరన్నట్టు మా అమ్మాయి రేపే మళ్ళీ వస్తుందేమో. రావాలనే కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాం బావగారు. మంచిదండి. అర్ధరాత్రి ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనండి. ఆగో! కోడలు గడప దాటాక కొడుకు గుమ్మ ఎక్క హక్కు లేదు. నాన్నగారు, నన్ను అలా పిలవకురా. నాకు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. మీరుండండి, నేను అడుగుతాను. ఒరేయ్, షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గీత విన్నది నిజమేనా? ఏ విషయం అమ్మా? అంజలి విషయం. నిజమే అమ్మా. నిజమా? నిజమే. ఏమండి? నా కొడుకు మీద, నా కడుపు మీద ఉన్న నమ్మకానికి దెబ్బ తగిలేసరికి నేను తట్టుకోలేకపోయానండి. నేనొచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇతను అలాంటి వాడే అని. గొప్ప సంబంధం అంటూ కూతుర్ని గోదలో తోసావు కదరా. ఇంకా ఎందుకు ఇక్కడ? పదండి పోదాం. విన్నావురా? విన్నావా? నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందిరా.
వెళుతున్నది నీ పెళ్ళం మాత్రమే కాదురా, మన ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ పోతున్నాయి. ఆపరా ఆపరా. వెళ్ళనివ్వండి నాన్నగారు. అవును నాన్నగారు, నా మీద నమ్మకం లేని భార్య నాకు అక్కర్లేదు. వెళ్ళనివ్వండి నాన్నగారు. అపనమ్మకం ఉన్న చోట కాపురం కష్టం నాన్నగారు. వెళ్ళనివ్వండి. అంజలితో సంబంధం ఉందంటూ ఇంకా నమ్మకం అపనమ్మకం అంటావిట్రా? చక్కటి పెళ్ళ ఉండగా నీకు ఇదేం బుద్ధిరా? అసలు నువ్వు నా కొడుకువేనా? మీ కొడుకునే నాన్నగారు, మీ నీడని. మీ నీడ గురించి మీకు తెలియదా? చీకట్లో నీడ పెద్ద భూతంలా కనిపిస్తే అది చూసి తెలియని వాళ్ళు భూతం అనేస్తే నమ్మేస్తారా నాన్నగారు? గీత నా జీవితంలోకి వచ్చి ఇంకా ఏడాది కాలేదు. మీరు నాకు జీవితాన్నిచ్చి 30 ఏళ్ళయింది. నా మీద మీకు నమ్మకం లేదా నాన్నగారు? ఒరే, సంబంధం ఉందని నువ్వే ఒప్పుకుంటున్నావు కదరా, ఇంకా నీడా గోడ అంటావేంటి? ఒప్పుకుంటున్నాను నాన్నగారు. ఒప్పుకోవడమే కాదు, అంజలిని తీసుకొచ్చాను కూడా. అంజలి, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే అంజలి. నాటకాలు ఆడుతున్నావా? ఇది స్టేజ్ కాదురా. కానీ ఇది కోర్టు నాన్నగారు. ఈ కోర్టులో నేను దోషిని, నేను నిర్దోషిని అని నిరూపించుకోవటానికే అంజలిని తీసుకొచ్చాను. కానీ గీత చెప్పింది ఈ అంజలి కాదు. కానీ నాకు సంబంధం ఉన్నది ఈ అంజలితోనే. నాన్నగారు, సంబంధం అంటే అందరూ అక్రమ సంబంధం అని ఎందుకు అనుకుంటారు? సంబంధం అంటే ఇద్దరి మధ్య ఉండే అటాచ్మెంట్. అది ఏదైనా కావచ్చు. ఓ బాస్కి స్టాఫ్కి మధ్య ఉన్నది కూడా సంబంధమే. మా మధ్య ఉన్నది కూడా ఆ సంబంధమే. ఈ అమ్మాయి పేరు కూడా అంజలే. మన ఆఫీసులో కొత్తగా చేరిన ఎంప్లాయ్. అందుకే మీకు తెలియదు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈమెకు పెళ్ళయింది. ఈమెకు భర్త ఉన్నాడు. అలాగే కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాలకు కారణం కట్నం. భర్త అత్త కట్నం కోసం వేధిస్తుంటే నాకు ఆ విషయం తెలిసింది. నాకు తెలిసిన ఏసీపీకి చెప్పి ఈమె భర్తను భయపెట్టి అత్తను బెదిరించి కాపురం చక్కదిద్దాను. కానీ చివరికి నా కాపురానికే కష్టాలు వస్తాయి అనుకోలేదు. గీత, కాగితం మీద గీతలన్నీ నీలాంటి గీతలు అవ్వవు. అంజలి అని పేరు ఉన్నవాళ్ళంతా నీ ఓల్డ్ ఫ్రెండ్ అంజలి అవ్వరు. నువ్వు చంద్రం అని పిలిస్తే నేనే కానీ ఆ చంద్రం కాడు. నేను కూడా అలా అపార్థం చేసుకుంటే బాగుంటుందా చెప్పు? ఈరోజు పౌర్ణమి. ఈ చంద్రుడికి దూరంగా వెళ్ళి జీవితాన్ని అమావాస్య చేసుకోకు. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. తరువాత నీ ఇష్టం. మరి ఇదంతా ముందే చెప్పొచ్చు కదరా. ఇంత జరిగేదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? ఈ అంజలి కోసం వెతుకుతున్నా నాన్నగారు. నేను మాటలతో చెప్తే గీత నమ్మదు. అందుకే ఈమెను తీసుకొచ్చి చూపించాలనుకున్నా. ఈమెను తీసుకొచ్చేసరికి ఇంత టైం అయింది. ఈలోగా గీత ఇక్కడ ఇంత సీన్ చేస్తుందని నాకేం తెలుసు? ఏమ్మా, మా వాడు చెప్పేదంతా నిజమేనా? నిజమేనండి సార్. మా కాపురాన్ని నిలబెట్టి నాకు చాలా సహాయం చేశారు. కానీ నా వల్ల ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ పూర్తి పేరేంటమ్మా? అంజలిదేవి.
ఇక నుంచి ఎవరికి చెప్పినా అంజలి దేవి అని చెప్పు. అంజలి అని చెప్పకు. అలాగే సార్. రే చంద్రం, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే డ్రాప్ చేసిరా. అలాగే నాన్నగారు. అయితే నన్ను క్షమించినట్టేగా? క్షమించడానికి నువ్వేం తప్పు చేశావురా? వెళ్ళిరా. అలాగే అమ్మా. గీత, నన్ను అర్థం చేసుకో. నేను నీకెప్పుడూ ద్రోహం చేయను. నన్ను నమ్మితే లోపలికెళ్ళు, లేదంటే కారెక్కు. నిన్ను కూడా డ్రాప్ చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను. అంజలి, పద. ఉంటానండి. మంచిదమ్మా. థ్యాంక్స్. మీరు రుణం తీర్చుకుంటున్నాను. కానీ మీరు చేస్తున్నది దారుణం. దారుణమా? అవును. మీ ఆవిడ దగ్గర మీరు చాలా గొప్పగా నటించారు. ఆవిడని బాగా మోసం చేశారు. అది దారుణం కాదా? మీకంతే తెలుసు. నేను గొప్పగా నటించిన మాట నిజమే. కానీ నా నటన వెనుక ఒక ఆశయం ఉంది. స్వార్థం లేదు. నా భార్యని నేను చిన్న మోసం చేస్తున్న మాట నిజమే. కానీ ఆ మోసం వెనుక ఒక బాధ్యత ఉంది. నేను మోసం చేస్తున్నానే కానీ ద్రోహం చేయటం లేదు. భర్తగా చిన్న తప్పు కూడా చేయలేదు. అది చేస్తే తప్పు. ఆ తప్పు నేను ఎప్పుడూ చేయను. అంజలికి న్యాయం చేయటం కోసం నా గీతకి అన్యాయం చేయను. అసలు అంజలి ఎవరండి? ఆ 3 అక్షరాల వెనక 3 జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఆ ముడులు విప్పేసరికే తెల్లారిపోతుంది. సరే, మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. మా ఆవిడ ఎక్కడ కనిపించినా అంజలి కాదని చెప్పకండే. అంజలి కాదనే చెప్తాను. అంజలి దేవి అని చెప్తాను. థ్యాంక్స్. మా అమ్మాయి తొందరపడి చాలా మాట్లాడేసింది బావగారు. దాన్ని క్షమించండి. రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మీ వరుస. నేనే మా వాడిని అపార్థం చేసుకున్నాను. నాకు ఒకళ్ళని క్షమించే అర్హత ఎక్కడుంది బావగారు? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చంద్రు అలాంటి వాడు కాదు అని. ఎవరూ వినలేదు. ఎవరు మటుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలనేశారు. జరిగింది ఏదో జరిగిపోయిందిలే సుశీల. వదిలి పదండి, లోపలికి వెళదాం. పదమ్మా. ఆగండి. ఏమైంది సుశీల? ఎందుకు ఆగమన్నావు? అందరూ నాకో మాట ఇవ్వండి. మాట? అవును. చిన్న అపార్థం వల్ల కాపురాలు కూలిపోయి మనుషులు విడిపోయే పరిస్థితి వచ్చింది. చెప్పుడు మాటల వల్ల దాంపత్యాలు బాంధవ్యాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం చిన్న అపార్థం, చిన్న అనుమానం. ఇంకెప్పుడూ మా చంద్రుని అనుమానించమని నాకు మాటిచ్చి లోపలికెళ్ళండి. సుశీల, ఏంటిది? మీరేం మాట్లాడొద్దండి. మీరు మాట్లాడి నా నోరు మూయించొద్దు. ఈరోజు నాకు, నా కొడుక్కి, ఈ అమ్మ కడుపుకి, ఈ తల్లి పెంపకానికి, మీ పెద్దరికానికి, అన్నింటికీ చాలా అవమానం జరిగింది. ఈవిడ అనరాని మాటలంది. ఆ మాటలకి జవాబు చెప్పలేక మీరు నా మీద చెయ్యెత్తారు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? మీరు రావడానికి ముందు. అక్క, ఏమన్నావు? ఏదో గీత కాపురం కూలిపోతుందనే బాధలో ఏదో అన్నాను అంతే. కన్న తండ్రే పొరపాటు పడ్డాడు. ఇక నేనెంతరా చెప్పు? పరిస్థితిని బట్టి ఏదో అన్నాను కానీ కావాలన్నానా? ఎలా అన్నా నువ్వు మాట్లాడటం తప్పే. ఆవిడకి క్షమాపణ చెప్పు. తమ్ముడు